ప్రపంచవ్యాప్తంగా నిన్న ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో స్థానిక పెద్ద మసీదు, 3 టౌన్లోని ఈద్గా ఇంకా పలు మసీదుల వద్ద రంజాన్ మాస ఉపవాస దీక్షలు ముగించిన వేలాది మంది ముస్లిం సోదరులు అల్లాహ్ను ప్రపంచ మానవాళి శాంతి సౌభాగ్యాల కోసం నమాజులు చేశారు. ఈ పవిత్ర నెలలోనే దేవుడు సంతోషించే మానవ ప్రవర్తన, జీవిత విలువలను బోధించే దివ్య ఖురాన్ ప్రసాదించిన దేవుని కృతజ్ఞతలు తెలిపారు. రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాకు ఆశీస్సులు ఇవ్వాలని, మీ అందరి ఆశీస్సులు కావాలని, అల్లా ఆశీస్సులతో మనందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని, మనమందరూ సంతోషంగా ఉంటూ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని చక్కగా పరిపాలించుకుంటూ సంతోషంగా గడపాలని కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రంజాన్ ఈద్ ముబారక్. आप लोग ये मुबारक ये मेरा पूरा रोल था तो अल्लाह तुम्हारे ऊपर बड़ा करना बोल के अच्छा दुआ करके तुम्हारी मुबारक को नाम में तो आने हुआ ముందుగా రంజాన్ పండుగ శుభాకాంక్షలు. ఏదైతే పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ఈ 30 రోజులు కూడా మీ అందరూ ఉపవాసాలు ఉండి పూర్ణ నమాజ్ చేసుకుని ఎంత పనున్నా కూడా ఆ యొక్క అల్లా యొక్క సన్నిధానంలో అంటే మసీదు వచ్చి ప్రార్థన చేసుకోవడం, ప్రపంచంలో అందరూ కుటుంబాలు నరసింహారు మేమందరం కూడా, ఎందుకంటే మన శాసనసభ్యులు గారు ఎవరికి తెలుసు, ఏదైతే ముస్లింస్ ఆ అల్లా క్షేమంలో ఉండాలని చెప్పి ఆయన చేసే ప్రతి అడుగులను తెలియజేస్తూ, ముఖ్యంగా రంజాన్ మాసం ఎంతో పవిత్రమైన మాసం. ఈ మాసం అంతా కూడా మరి పూర్తిగా ఉపవాసంకి అల్లాహ్ దృష్టి పెట్టి ఆయన ఆశీస్సుల కోసం ఒక దీక్ష, ప్రజలమైన దీక్షని ఆయన అంకితం చేసి ఆ యొక్క అల్లాహ్ ఆశీస్సుల కోసం ఈ రోజున ఏదైతే మనం నమాజ్ చేసుకుంటున్నామో మీరు చేసిన దీక్ష అద్భుతంగా అల్లాహ్ని సంతృప్తిపరిచి అల్లాహ్ యొక్క ఆశీర్వాదం మీ అందరికీ ఉండి మీరందరూ కూడా అలాగే మీ కుటుంబ సభ్యులు
మీ స్నేహితులు, మీ బంధువులు ప్రతి ఒక్కరు కూడా అల్లాహ్ ఆశీస్సులతో సుఖ సంతోషంతో ఆనందంతో ఉండాలని మళ్ళీ మన రంజాన్ మాసం వరకు కూడా ప్రతిరోజు కూడా మనం చేసే ఒక నమాజ్ కానీ ప్రార్థనలు కానీ ఎంత పవిత్రమైనయో దానికి మీ వ్యక్తులుగా ఈ రంజాన్ మాసంలో ఆ యొక్క అల్లాహ్ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఒక అద్భుతమైన ఒక ఖురాన్ ద్వారా మనందరికీ కూడా ఎంతో గొప్ప సందేశాన్ని ఇచ్చి మన జీవితాన్ని అంతా కూడా మార్గదర్శకమయ్యి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఈ రంజాన్ మాసం అంతా కూడా ఎంతో దేశపడు ఏదైతే రంజాన్ మాసంలో కఠోరమైన ఈ యొక్క ఉపవాసం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మనందరూ కూడా మనస్ఫూర్తిగా అల్లాహ్ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ రోజున మీ అందరితో కలిపి ఇక్కడ పాల్గొనే అవకాశం అల్లాహ్ నాకు ఇచ్చినందుకు అల్లాహ్ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా కోసం కూడా నా భార్య మన ఎమ్మెల్యే జనసేన సార్ చెప్పినట్టుగా మరి మీరందరూ కూడా మీ కుటుంబంలో మమ్మల్ని కూడా త్యాగం చేసుకుని మీరు చేసే ప్రార్థనలో మమ్మల్ని కూడా కలుపుకొని ఆ అల్లాహ్ దయ మా మీద కూడా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తూ होनी चाहिए जिन मुस्लिम ममालिक में बच्चों पर, खवातीनों पर, ज़ईफ़ों पर चूंकि इलेक्शन का मामला है, तीसरे वोट किसी